ఈ వీడియోలో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది మనం చూద్దాం. అండ్ నా అనాలిసిస్ ప్రకారం ప్రేరణ అండ్ నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఈ వీక్ యష్మికి ఓట్ చేస్తారు. సో యష్మి అయితే సేవ్ అవుతుంది. గౌతమ్ అన్అఫీషియల్ పోల్స్లో లీడ్గా ఉండడమే కాకుండా అఫీషియల్ ఓటింగ్లో కూడా టాప్లో ఉన్నాడని మాకు తెలిసింది. ఈ వీక్ గౌతమ్ అయితే షూర్గా సేవ్ అవుతాడు అండ్ ఓటింగ్లో కూడా టాప్లో ఉంటాడు. కానీ నామినేషన్స్లో యష్మితో జరిగిన గొడవ కూడా టేస్టీ తేజకి ప్లస్ అయితే అయ్యి ఓట్స్ పడతాయి. సో టేస్టీ తేజ అయితే షూర్గా సేవ్ అవుతాడు. అవినాష్ అసలు నామినేషన్స్కే ఎక్కువ రాలేదు. ఈ వీక్ తన నామినేషన్స్కి రావడం అయితే అయింది. అన్అఫీషియల్ పోల్స్లో అయితే అవినాష్ ప్రస్తుతానికి బాటంలో ఉన్నాడు. ఈ వీక్ ఓటింగ్ ప్రకారం చూస్తే విష్ణుప్రియ డేంజర్ జోన్లో అయితే ఉంది. సో తను కూడా అన్అఫీషియల్ పోల్స్లో బాటమ్ 2లో అయితే ఉంది. నా అనాలిసిస్ ప్రకారం అవినాష్, విష్ణుప్రియ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు అండ్ ఇద్దరిలో ఒకళ్ళు అయితే ఎలిమినేట్ అవుతారు. అవినాష్ ఓట్స్ ఏమన్నా బాగా ఈ 2 డేస్లో పోల్ అయితే అప్పుడు పృథ్వీ డేంజర్ జోన్లోకి అయితే వస్తాడు. అలా కాకుండా అవినాష్ ఒక ఎంటర్టైనర్ కాబట్టి తన లిస్ట్లో ఉంటే బిగ్ బాస్ ఏమైనా తన కోసం నో ఎలిమినేషన్ అయితే ప్లాన్ చేయొచ్చు అనుకుంటున్నా.